నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీజేపీ రెండుగా చీలిపోయిందా? అమిత్ షాకి ఇంకా మోదీకి యోగి గారు కొరకరాని కొయ్యరా అయిపోయారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారికి అమిత్ షా గారికి కొరకరాని కొయ్యలాగా యోగి మారిపోయారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అలాగే బీజేపీ రెండుగా చీలిపోయింది అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? దేశ రాజకీయాల్లో ఇవాళ బలమైన శక్తిగా మారిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఊహించని రీతిలో దాని ఆధిక్యత కోల్పోయింది. ఎందుకంటే గత ఎన్నికల్లో 303 సీట్లతో ఉన్నది. 400 పార్ అన్నారు ఈసారి. ఏది అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీకి ఒకసారి ఎప్పుడో 404 సీట్లు వచ్చాయి. దాన్ని దాటాలన్న లక్ష్యం పెట్టుకుని 404 దాటడం దేవుడెరుగు. అసలు 303 పోయిన పరిస్థితుల్లో 240కి పడిపోయారు. అంటే గతంలో 2014లో కన్నా కూడా ఇంకా 40 సీట్లు కోల్పోయిన పరిస్థితుల్లో బీజేపీ భవిష్యత్ ఏంటి అని ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే, రేపు మళ్ళా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ రాగలదా అనే సందేహాలు ప్రజల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అంతర్గతంగా కోల్డ్ వార్. ఏది అటు యోగి ఆదిత్యనాథ్ని తొక్కేయడానికి మోడీ షా ప్రయత్నిస్తున్నారనే వార్తలు, రేపు ప్రధాని మోడీకి యోగి ఆదిత్యనాథ్ నుంచే థ్రెట్ ఉందని, యోగి ఆదిత్యనాథ్ కాబోయే ప్రధాని అనే ప్రచారం కూడా గతంలో మనం చూసాం. ఏది అతని హవా అక్కడ నడిచినప్పుడు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం యోగి ఆదిత్యనాథ్ని మోడీ షాలే బలహీనపరుస్తున్నారా? అంటే ఇప్పుడు ఏదైతే ఓడిపోయారో, ఏవైతే తక్కువ సీట్లు వచ్చాయి, ఇదంతా కూడా యోగి వల్లనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయని చెప్పేసి మోదీ షా అంటే వీళ్ళిద్దరు అంటున్న పరిస్థితి. దానివల్లే ఇప్పుడు ఈయనకి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని కూడా చెప్తున్నారు. సో మరి ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి బీజేపీ సంస్థాగత బలాన్ని నమ్ముకోకుండా వ్యక్తి ఆరాధనని నమ్ముకున్న డ్యామేజ్ ఇది. ఏది బీజేపీ సిద్ధాంతాల కన్నా, ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ కన్నా వీళ్ళు మోడీ అనే ఒక బొమ్మ ముందు చూపించారు ఈ ఎన్నికల్లో. ఏంటి మోడీ వాదం, మోడీ చరిష్మా, మోడీ బొమ్మతో గెలవాలంటేనే ఇంత డౌన్ఫాల్. ఓకే, హిందుత్వ కూడా సైడ్ అయింది. రామాలయం నినాదం కూడా మరుగున పడిన నేపథ్యంలో అసలు రామాలయం కట్టిన లోక్సభ సీటే ఓడిపోయారు. ఏది అయోధ్యలోనే ఓడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇవాళ పెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో ఎవరు ఎక్కువ సీట్లు కొడితే వాళ్ళే ఢిల్లీ బాద్షా. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ప్రధాన అయ్యేది ఉత్తరప్రదేశ్లో. వాళ్ళ కాంగ్రెస్ ఎందుకు పతనమైంది? ఉత్తరప్రదేశ్లో బలహీనపడింది కాబట్టి కాంగ్రెస్ ఇవాళ ఈ పరిస్థితికి వచ్చిందనమాట. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పుంజుకుంటోంది, రెట్టింపు బలం వచ్చింది ఈ ఎన్నికల్లో. ఏది 52 స్థానాల నుంచి ఏకదమ్మున 100కు వచ్చేసిన పరిస్థితిలో రాహుల్ ఒకప్పుడు అసలు అపోజిషన్ లీడర్ ప్రతిపత్తే లేదు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ ర్యాంక్ కూడా వచ్చేసింది, ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు ఇక రాహుల్ మ్యాజిక్ ప్రారంభం కాబోతోందా? లోక్సభలో రాబోయే 5 ఏళ్లలో తన ప్రశ్నలతో, తన బలంతో రాహుల్ మోడీని ఇరుకులో పెడతారా? ఎందుకంటే ఇప్పటికే అతనికి జోడో యాత్రతో ఒక హీరో వర్షిప్ వచ్చేసిన నేపథ్యంలో 2-3 రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. కర్ణాటకలో, తెలంగాణలో ఆయన జోడో యాత్ర సక్సెస్. ఆయన జోడో యాత్ర వల్లే ఇవాళ మరి 50 నుంచి 100కి సీట్లు కాంగ్రెస్ పుంజుకున్న దాంట్లో ఎక్కడైతే బలహీనపడ్డారో, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో, అక్కడ వాళ్ళు పాగా వేశారు. ఇండియా కూటమి అక్కడ సక్సెస్ అయింది. ఏది ఒక ఉత్తరప్రదేశ్ రిజల్టే కనుక మనం చూస్తే, ఒకప్పుడు 10 ఎంపీ సీట్లతో ఉన్న బీజేపీ ఏకదమ్మున నీకు 2014లో 72 సీట్లు కొట్టింది. 80 సీట్లకు 70 కొట్టేసింది. అదే మళ్ళా తర్వాత ఎన్నికల్లో కొంచెం తగ్గింది. ఇప్పుడు 2019లో ఒక 10 సీట్లు కోల్పోయింది. 64-62 సీట్లలో ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు ఏమైపోయింది? సగానికి పడిపోయింది. 30 సీట్లకు పరిమితమైంది అనమాట. 30 ఎంపీ స్థానాలకు దిగజారిన బీజేపీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఆ 30 అయినా నిలుపుకుంటుందా, లేదు మళ్ళీ 60 కాగలదా అనే సందేహాలు. ఎందుకంటే సిట్టింగ్ మంత్రులు, క్యాబినెట్ మంత్రులు
సిట్టింగ్ మంత్రుల్లోనే నీకు 9 మంది ఓడిపోయారు. రాష్ట్ర మంత్రులు ఒక 2 ఓడిపోయిన పరిస్థితి. సిట్టింగ్ ఎంపీలు 27 మంది ఓడిపోయారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో. అంటే డేంజర్ బెల్స్ ఎలా మోగుతున్నాయి ఏంటి? బీజేపీకి ఈ ఎన్నికలు, ఇది 2024 లోక్సభ ఎన్నికలు ఒక డేంజర్ బెల్ అన్నమాట. దీని నుంచి మళ్ళీ బీజేపీ పునరుత్థానం చెందాల, పూర్వ వైభవం వైపు వెళ్ళాల. ముందు అసలు 303 మార్కుకి వీళ్ళు చేరుకోగలరా? ఎందుకంటే మనం చూస్తున్నాం అఖిలేష్ యాదవ్ అక్కడ బలపడ్డాడు. ఏది ఇవాళ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎస్పీ కాంగ్రెస్ ఇండియా కూటమి అక్కడ గ్రాండ్ సక్సెస్ అయింది. 43 సీట్లు కొట్టారంటే 33 సీట్లు నీకు సమాజ్వాదీ పార్టీ గెలిచిన దీంట్లో. ఒకవైపేమో అఖిలేష్ దూసుకొస్తున్నాడు, మరోవైపు అసలు అక్కడ రాయ్బరేలీలో అనూహ్యంగా 2 చోట్ల గెలిచాడు. ఎవరు? రాహుల్ గాంధీ. ఇక్కడ వయనాడులో గెలిచాడు కేరళలో, అక్కడ రాయ్బరేలీలో గెలిచాడు. ఇప్పుడు రాయ్బరేలీ సీటు ఖాళీ చేస్తున్నాడు. ప్రియాంకని అక్కడ కంటెస్ట్ చేస్తోందంట. అసలు ప్రియాంకకి రాయ్బరేలీలో 7 లక్షల మెజార్టీ సాధించాలని వాళ్ళు ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు వారణాసిలో కంటెస్ట్ చేసిన మోడీ మొన్న ఎన్నికల్లో 3 రౌండ్లలో ట్రైలింగ్, 3 రౌండ్లలో ఆయన వెనకబడ్డాడు ప్రత్యర్థి కన్నా. ఏది ప్రధాని, అసలు కొన్ని ఛానల్స్ అయితే ఆయన ఓడిపోతున్నాడు. ఆయన మెజారిటీ మరి 5 లక్షల నుంచి నీకు 1.5 2 లక్షలకు పడిపోయిన పరిస్థితి. వారణాసిలో డేంజర్ బెల్స్ ఎలా మోగుతున్నాయి అనే దీంట్లో. ఇప్పుడు స్మృతి ఇరానీ ఓడిపోయింది ఎక్కడ? అమేథీలో. అమేథీ కూడా వీళ్ళ సీటే. ఏది సోనియా రాహుల్ వేసేవాళ్ళు. అక్కడ రాయ్బరేలీలో ఒకళ్ళు, అమేథీలో ఒకళ్ళు. అలాంటిది అమేథీలో మరి కాంగ్రెస్ అది గెలిచిన పరిస్థితి. స్మృతి ఇరానీ ఓడిపోద్దని ఎవరు ఊహించని దీంట్లో. అంటే ఉత్తరప్రదేశ్లోనే బీజేపీ చావు దెబ్బతింటోందా? అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్, అతని పరిపాలన, ఆ బుల్డోజర్ ప్రభుత్వాలు, ఎక్కడ చూసినా బుల్డోజ్ ఇళ్ళు కూలగొట్టడం, ఆస్తులు కబ్జా చేసేసుకోవటం, రౌడీలను అణిచేస్తున్నాను అని ఆయన చెప్పినా కానీ అక్కడది కాస్త సంకేతాలు వెళ్ళిన నేపథ్యం. రైతులు తీవ్రంగా బీజేపీపై వ్యతిరేకత, ఆ 3 వ్యవసాయ చట్టాలు తెచ్చినటువంటి చెడు, రైతు ఓటింగ్ పోయింది, నిరుద్యోగం పెరిగింది, యువత ఓటింగ్ కోల్పోయారు. అట్లాగే కాంగ్రెస్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఆ గ్యారంటీలు, ఆ మేనిఫెస్టో బాగా ఆకర్షించిన నేపథ్యంలో జరిగిన ఇది లుకలుకలు. ఏది బీజేపీలో అంతర్గతంగా కోల్డ్ వార్, యోగి వర్సెస్ మోడీ షా కాదు, యోగి వర్సెస్ డిప్యూటీ సీఎం. రైట్. అక్కడ సీఎంకి డిప్యూటీ సీఎంకి పడతలు లేదంటున్నారు. మౌర్య ఇప్పుడు మౌర్యాన్ని ఏం చేయబోతున్నారు? అసలు బీజేపీ అధ్యక్షుడు చేయబోతున్నారు, జాతీయ అధ్యక్షుడు అనే వార్తలు వస్తున్నాయి. మోడీని ఒకవేళ మౌర్యాన్ని గనక బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేస్తే యోగి ఆదిత్యనాథ్ గది ఒక వార్నింగ్ కింద చూడాలా. వాళ్ళిద్దరికీ పడని నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్ ఏంటి? మోడీ షా అతనిని ఎదగనిస్తారా, ఇంకా అతన్ని తొక్కేస్తారా? అసలు ఆర్ఎస్ఎస్ ఏ స్టాండ్ తీసుకోబోతోంది? ఆర్ఎస్ఎస్ ఇవాళ బ్యాక్ బోన్ బీజేపీకి. ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్కి మద్దతుగా ఉంటుందా, మోడీ షా మౌర్యకి మద్దతుగా ఉంటుందా చూడాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో కూడా మొన్న ఇచ్చిన ఆర్టికల్ వాళ్ళ మ్యాగజైన్లో ఏంటి, మోడీ ఇమేజ్ బీజేపీని మింగేస్తోంది, బీజేపీ ఇమేజ్ని దాటి మోడీ ఇమేజ్, ఆ వ్యక్తి ఆరాధన ప్రబలడమే ఇవాళ బీజేపీ డౌన్ఫాల్కి కారణమన్న ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది. మోడీ వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి బహిరంగంగానే వాళ్ళు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి కదా సార్. మరి కాబట్టి మారిన ఆర్ఎస్ఎస్ వైఖరి రేపటి మోడీ షాల యొక్క ఆ దూకుడికి ఎంత మేరకి కళ్ళెం వేస్తుందో ఈ 4-5 ఏళ్లలో తెలిసిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.